ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు. రాత్రి సమయంలో V1 గ్రూప్ లో కొద్ది మాటలు నేను పంచుకోవాలి. దాని కొరకే నన్ను అన్ని రకాలుగా సిద్ధపరచండి. నన్ను ఖాళీ చేయి. నా ప్రాణాత్మ దేహాలు మీరు స్వాధీనపరచుకోండి. నీ చిత్తం కానీ మాట ఏదైనా మాట్లాడకుండా సహాయం చేయండి ప్రభా. దేని నిమిత్తం వీరితో కలిసి నేను పరిచయం చేయాలని సంకల్పించినావు దేవా, దయచేసి ఆ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నా. దయగల ప్రభా, అది నువ్వు నేర్పిన పాఠాన్ని ఈ ప్రజలు కూడా నేర్చుకోవడానికి అనువైనటువంటి లేఖన భాగాన్ని మీరు చూపించినందుకు వందనాలు. దాని ద్వారా నూతనంగా మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయంలో పడే మనస్సు మాకు ఇవ్వండి. ప్రతి డిస్టర్బెన్స్ నుంచి తప్పించండి. ప్రతి డీవియేషన్ నుంచి తప్పించండి. మేలు చేయమని బ్రతిమాలుకోండి. ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులు యేసు నామంలో బంధిస్తూ దిగి ఉంచిన దానికంటే అత్యధికంగా మీరు చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథము 91:13 వచనం. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. ఈ లేఖన భాగాన్ని మనం చాలాసార్లు వింటా ఉంటాం కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, వినడం బట్టి కొట్టడం, మనకు వచ్చింది వాగ్దానం అని ప్రార్థన చేయడం, వీటన్నిటితో పాటు ముఖ్యమైనది ఏంటంటే అది మన జీవితంలో అన్వయించుకొని ప్రాక్టికల్గా అది మనం ఆ రుచి చూడాలి, అది మనం ఎరగాలి, బలమొందాలి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడంటే దానిలో ఎంతో లోతైన సత్యాలుంటాయి, లోతైన బలం ఉంటుంది. అందులో ఒక నిధి, ఒక ధనం దాంట్లో ఇమర్చబడి ఉంటుంది. ఈ వాగ్దానం అనే కాదు, మీకు వచ్చిన వాగ్దానాలు ఏవైనా కానీ అది తవ్వుతాంటే వస్తుంది. ఒక్క వ్యక్తికే సంవత్సరం అంతా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పగలరు ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, గ్రహించగలిగిన వాళ్ళు. ఒకే వాగ్దానం నుంచి ఎన్నో సాక్ష్యాలు వస్తాయి. కాబట్టి అలాగున వాగ్దానాన్ని మనం దాన్ని ఏమంటారు, పిప్పి చేయాలన్నట్టుగా దాంట్లో నుంచి సారాన్ని అంతగా బయటికి తీయాలి. దాంట్లో దాచినటువంటి నిధిని మనం తీసుకోవాలి. అది అమూల్యమైనవి ఈ వాగ్దానాలు అంటాడు కదా. మూల్యం కట్టలేం, ఇంత అని చెప్పలేం. అంత గొప్ప ధనం ఫ్రీగా మనకిచ్చినాడు. అబ్రహాము మనకు తండ్రి అయిన కారణాన అబ్రహాం వెడలమైన మనకి వాగ్దానాలన్నీ కూడా మనకు వారసత్వంగా అనుగ్రహించబడినాయి. కాబట్టి ప్రతి వాగ్దానాన్ని కూడా ధ్యానించి ప్రార్థించి దాంట్లో నుంచి సంగతులన్నీ మనం బయటికి తీయాలి. అది ప్రాక్టికల్ గా మనం అనుభవంలోని తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తా ఉంది? నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. నా జీవితంలో ఒక అనుభవం చెప్తాను. ఇది నాకు ఈ వాగ్దానం వచ్చి దాదాపు 12-13 సంవత్సరాలు అయింటుంది. ఇది వచ్చినప్పుడు ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ అది ప్రార్థన చేసే కొద్దీ దేవుడు ఒక్కొక్కటి చూపిస్తా వచ్చిన. ఈ వాగ్దానం ఎట్లా చెప్తుందంటే చూడండి, వ్యక్తిగతంగా తీసుకోవాలి. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు అంటే ఏదో కనబడుతున్న ఎదుటి వాళ్ళు సింహం అని, ఎదుటి వాళ్ళు నాగుపాము అని అట్లా మనం అనుకుంటాం. దానికంటే ముందుగా మనలో ఉంటాయి సింహాలు, మనలో ఉంటాయి నాగుపాములు. వాటిని తొక్కడం మనం నేర్చుకోవాలి. సింహం అంటే గర్వానికి గుర్తు, నాగుపాము అది అసూయకు గుర్తు, వ్యభిచారానికి గుర్తు, చెడు తలంపులకు, అపవిత్రమైన జీవితానికి గుర్తు. ఇంకా ఈ రెండిట్లో కూడా సాతాను అన్ని లక్షణాలు కూడా మనం ఇమిడ్చొచ్చు. అయితే వీటిని ఏం చేయాలి? మనం తొక్కాలి. ఇవి ఎక్కడ ఉన్నాయి? మనలోనే ఉన్నాయి. దేవుడు చేసేది, దేవుడు చెప్పేది ఎంత, నువ్వు వాటిని తొక్కుతావు, నువ్వు త్రొక్కెదవు.
ఈ సింహాలు నాగుపాములే కాదమ్మా. కొదమ సింహాలంటే సింహాల కంటే బలమైనవి. భుజంగాలంటే నాగుపాముల కంటే పెద్దవి. ఇవి భుజంగాలంటే కొండ శిలలో ఇంకా పెద్ద పాముల్ని పెట్టి నీ భుజంగాలంట. వాటిని నువ్వు త్రొక్కెదవు. చూసారా, అనగద్రొక్కెదవు. ఎంత గొప్ప మాట. నువ్వు త్రొక్కెదవు. ఇవి మాత్రమే కాదు, వీటికంటే పెద్దవాటిని నువ్వు అనగద్రొక్కెదవు. అంటే ఇంకా వాటిని మ్యాష్ చేయగలవు. ఇంకా దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ వాగ్దానం మనదే, నీది, అది మనందరిది. కానీ మొట్టమొదటిగా మనలో ఓ చెడు స్వభావం వస్తా ఉంది. గర్వం అనే స్వభావం వస్తా ఉంది. ఓ అసూయ అనే స్వభావం వస్తా, ఓ వ్యభిచారమైన చెడు క్రియలు, తలంపులు, అట్లాంటి మాటలు, అలాంటి చూపులు, ప్రవర్తన నీకు వస్తా ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? వాటిని తొక్కగలవు, వాటిని అణిచివేయగలవు, వాటి మీద నువ్వు విజయం పొందగలవు. దేవుడు చెప్తాను, నువ్వు త్రొక్కెదవు అంటాడు. ఇప్పుడు నీకు అది ఎదురైంది, నీకు ఆ జీవితంలో. ఇప్పుడు ఏం చేయాలి? నేను త్రొక్కెదనని చెప్పినావు ప్రభా, దీని మీద నాకు విజయమే. అలాగున మనము ప్రభువుని అడిగి ప్రాక్టికల్ గా అది మనం అనుభవించాలమ్మా. చదవడం, బట్టి కొట్టడం అన్ని పక్కన పెట్టండి. దేవుడిది నాకు ఇచ్చినాడంటే దీని మీద నేను చేసి చూస్తా. ప్రాక్టికల్ గా నా ప్రభువు నాకు ఇచ్చినాడంటే దీన్ని నేను చేసి చూస్తా. ఒకప్పుడు మనకు తెలుసు కదా, ఆది కాండంలో అన్ని సృష్టించినాడు, తర్వాతనే నరుని సృష్టించినాడు, ప్రభు నిర్మించినాడు. ఈ నరుని తీసుకెళ్లి వాటన్నిటి మీద ఏలేవాడిగా చేసినాడు. ఏటిని ఏళ్తున్నాడు? సింహాలు, ఏనుగులు, సిమింగలాలు, ఇంకా పెద్ద పెద్దవి ఏమై వాటన్నిటిని ఏలగల అధికారం ఎవరికి ఇచ్చినాడు? నరునికి ఇచ్చినాడు. ఇచ్చినాడు అంతే. మనకు తెలుస్తాం కదా, కీర్తనలోన 8వ అధ్యాయంలో చూస్తాం. వాడి పాదముల కింద వాటిని పెట్టినాడు. 8 సముద్రాల మార్గములలో సంచరించు వాటినన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. చూసారా, మన పాదముల కింద దేవుడు ఉంచినాడు. ఒకప్పుడు ఆదాము అవ్వల కాలంలో లే, ఇప్పుడు కాదనుకోవడానికి లే, అప్పుడు ఉంచినాడు నిజమే. ఆ మహిమను మనం కోల్పోయినాము పాపమును బట్టి. దేవుడు మనకి అదే చెప్తాం కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, కోల్పోయినాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు ఇది మనకు లభించింది. యేసుక్రీస్తునందు వీటన్నిటి మీద మనకు విజయం వచ్చింది. అందుకని ప్రభు లూకాసు వార్తలు చెప్తాడు కదా, 10వ అధ్యాయం 19వ వచనంలో, శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారము ఇచ్చి ఉన్నాను అని శిష్యులతో చెప్తాడు. అక్కడ కూడా లూకాసు వార్త 10:19, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. చూసారా, ఎంత చక్కటి వాగ్దానం. వాటి బలం ఎంతుందో అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చిన. ఇట్లాంటి వాగ్దానాలు చూసినప్పుడు ఏదోలో ఎవరికోసమో కూడా అనుకోకూడదు. నీకోసమే పర్టికులర్ నీ ముందుకు వచ్చిన వాగ్దానం అంటే నీకోసమే. దీన్ని నేను చేసి చూస్తా, దీన్ని ప్రాక్టికల్ గా నేను అది అనుభవించి దాని యందు విజయం ఉంది చూస్తా. అలాంటి పట్టుదల మనకు, అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. ఏది ఎంత మాత్రం చెప్తాను చూడండి, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఎంత మంచి మాట అసలు ఇది మామూలుగా అయితే ఏదో సాతాను, అపవిత్రాత్మలు అవేమి మనకి ఏం చేయవు అని అనుకుంటాం. అసలు అది సింపుల్, అది చాలా తక్కువ. ఇంకా ఎన్నో వాటికి దీన్ని అన్వయించుకోవచ్చు. అంటాడు కదా, నువ్వు అగ్నిలో నడు, జ్వాలలు నిన్ను కాల్చజాలు. నువ్వు నదుల్లో దాటిపో, అవి నీ మీద పొర్లిరావు. అసలు ఎంత ఆశ్చర్యం ఇది. భక్తుల జీవితాల్లో జరిగినాయి, నేడు మన జీవితాల్లో కూడా ఉన్నాయి ఇవి. అనేక పరిస్థితులు కూడా వెళ్తున్నాం. చుట్టూ 1000 మంది 10,000 మంది కోలుతున్నారు, అపాయం నీ యొద్దకు రాదు. అలాగున ఎంత నువ్వు నమ్ముతావో అంత కార్యాలు చూస్తా. ఏది నీకు ఎంత మాత్రం హాని చెయ్యదు. ఇప్పుడు ఒక చెడ్డ మనుషుల మధ్యలోకి మనం వెళ్ళాల్సిన పరిస్థితి దేవుడు చెప్తా ఉన్నాడు ఆత్మ ద్వారా
వెళ్ళి పలానా చెప్పిరా అంట. ఏంటి ప్రభా వాళ్ళ మధ్యలోకి ప్రభు అంటాడు, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. వారి చెడ్డ ప్రవర్తనతో నిన్ను పడదొస్తాడేమో, వారి చెడ్డ యొక్క క్రియల ద్వారా నిన్ను పడగొడతాడేమో. ప్రభువే ఆజ్ఞాపిస్తున్నప్పుడు, ప్రభువే వెళ్ళమంటున్నప్పుడు ఏమంటున్నాడు, ఏది ఎంత మాత్రం నిన్ను హాని చేయదు. ఏ చెడ్డ చూపుల, చెడ్డ మాటల, చెడ్డ క్రియల నిన్నేమి హాని చేయవవి. వాటి బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చిన. వాడి చెడ్డ చేష్టలు ఎట్లయినా గాని ఉండి అవన్నీ ఎక్కడుంటాయి, మన కాళ్ళ కింద. వాడెంత బలవంతుడు గాని వాడు ఎక్కడున్నాడు, మన కాళ్ళ కింద. ఎందుకంటే వాడి శత్రు బలం అంతటి మీద మనకు అధికారం ప్రభు ఇచ్చినాడు. వాడు మన కాళ్ళ కింద ఉండాల్సిన వాడే. వాడి స్వభావం అంతా మన కాళ్ళ కింద ఉండాల్సిందే. ఆ రీతిగా మనం విశ్వాసంలో మనం ముందుకు సాగాలి. ముందు ఎక్కడ చంపాలి, మనలో ఉన్న వాటిని చంపాలి. వాటిని కాళ్ళ కింద పెట్టుకోవాలి. చెడ్డ తలంపులు వస్తున్నాయా, చెడ్డగా ప్రవర్తించాలన్న ప్రేరేపణ వస్తుందా, తొక్కిబడే. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు లోకం వైపుకి నేర్చుకెళ్తున్నాడా, వాని కాలుతో తొక్కు, అనిచేయి. మనలో ఉన్నవాడే గెలుపొందాలి, వాడు కాదు. మనలో ఉన్నవాడు మనకు బలమిచ్చినాడు, వాడి మీద అధికారం ఇచ్చినాడు. వాడి చేష్టలు ఏవైనా మనకు హాని చెయ్యవు. కొన్ని సందర్భాల్లో ఈ వాక్యం దేవుడు గుర్తు చేస్తాడు, ఏది ఎంత మాత్రం హాని చేయదు. కొన్ని పరిచర్యల కొరకై కొన్ని పరిస్థితులు కూడా వెళ్ళాల్సింది వస్తుంది. వస్తున్నప్పుడు ఈ వాగ్దానం గుర్తు, ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. నిజం తెలుసా, దేవుడు గుర్తు చేసినాడు, విశ్వాసం ఉంచినాము, ఏది హాని చేయదు. చెయ్యకపోగా అది మన కాళ్ళ కింద ఉంటది. కాళ్ళ కింద ఉండకపోగా ఏం జరుగుతుంది తెలుసా, మనము మనలోని శత్రువుని జయించి ఆ యొక్క సాతానును, సింహమును, నాగుపాములను మనం త్రొక్కి మనము జీవిస్తున్నప్పుడు, మనము పరిశుద్ధులుగా దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నప్పుడు, మన చుట్టూ కూడా అలాంటి సింహాలు, నాగుపాములు ఉండి మన వెంట పడుతున్నప్పుడు అవి ఏం చేస్తాయి తెలుసా, వాటిని కూడా నీవు తొక్కివేస్తావు. అవి ఎంత ట్రై చేసినా కూడా అవి నిన్ను ఏమి చేయగలజాలవు. ఏమన్నాడు, ఏది నీకెంత మాత్రం హాని చెయ్యజాలదు. అలాంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నప్పుడు వాటిని నువ్వు కాళ్ళ కింద చితక తొక్కగలవు. అంతేకాదు తెలుసా, వాళ్ళలో ఉన్నటువంటి నాగుపాము స్వభావం, వాళ్ళలో ఉన్నటువంటి సింహము వంటి స్వభావం నీ కాళ్ళ కింద ఉంటది. అప్పుడు ఏమైతుంది తెలుసా, వాళ్ళలో ఆ స్వభావం పోతుంది తెలుసా. ఇది అద్భుతం, ఇది ఆశ్చర్యం. నిన్ను నువ్వు కాపాడుకోవడమే కాదమ్మా, వాళ్ళలో ఉన్న చీకటి పాము పోయేటట్టు చేస్తావు, సింహము పోయేటట్లు చేస్తావు. ఇది ఆశ్చర్యం, ఇది ఊహించని కాదు. ఒకసారి మేము కొంతమంది టీం సువార్తకి వెళ్ళేవాళ్ళం. న్యూ ఇయర్ 31 అనుకుంటా, మార్నింగ్ అనుకుంటా, మేము సువార్తకి వెళ్ళే టీం మాత్రం కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. అక్కడ సమాధానం ఉంది. అంటే అక్కడున్న పెద్దకి, అంటే సేవకురాలికి అనుకోండి, ఆమెకి నేనంటే పడట్లే. అది ఎందుకని అంటే, నేను వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నేను ఏమీ చేయట్లే, కానీ దేవునికి అనుకూలంగా చేస్తున్నాను గనుకనే వ్యతిరేకత ఏర్పడింది. అక్కడ వేరే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసుకోవడం కానీ సంగతులన్నీ, ఇవన్నీ ఆమెకి ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆమెకి ఏమాత్రం నచ్చట్లే. నేనేం చేయగలను, ఆమె ఏం చెప్పినా దానికి నేను లోబడుతున్నా. ఎంత లోబడుతున్నా ఎంత భయంకరమైన కోపం ఉంది తెలుసా. సింహం లాంటి గర్వం ఉంది, నాగుపాము లాంటి అసూయ ఉంది. ఇప్పుడు నేను నాలో ఉన్నవి తొక్కడం కాదు, ఆమెలో ఉన్నవి తొక్కాలా, ఆమెలో ఉన్న వాటిని చంపాలా. ఎట్లా సాధ్యమవుతుంది? ఆ దినం 31 ఒప్పుకోలు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒప్పుకోలు చేస్తా ఉన్నాం, సంవత్సరం అంతా మేము చేసిన వాటి. నా వంత వచ్చింది. ముందుగానే నాలో ఎంతో దుఃఖం ఉంది. ప్రభా, సమాధానకర్త, నేనేమీ చేయట్లేదు, నీకు తెలుసు. శత్రు మా మధ్యలో అసమాధానం తీసుకొచ్చినాడు. సమాధానం ఇవ్వ.
సమాధానమే, నేను తప్పు చేసిందే నన్ను క్షమించు, నా సహోదరుని క్షమించు. నువ్వు తప్ప ఎవ్వరు కూడా సమాధానం ఇవ్వలేరు. అంతరంగంలో ఉన్న పాపాన్ని పెళ్లగించగల వాళ్ళు నువ్వు మాత్రమే, చూస్తున్నవాడు నువ్వు మాత్రమే. ఆ సంవత్సరమే నాకు వాగ్దానం, నువ్వు నాగుపాములు సింహములు త్రొక్కేదవని. మొదటగా నాలో ఉన్న వాటిని తొక్కడం నేర్పిస్తా వచ్చినాడు. ఆ సంవత్సరం ఎండింగ్ అది. ఎంత ఆశ్చర్యమో తెలుసా. నా వంతు ప్రార్థన వచ్చింది. నాలో ఉన్న దుఃఖం ఏమి ప్రార్థన రూపంలో బయటకు వచ్చింది. అది పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఆత్మానుసారంగా ప్రార్థన వచ్చింది. కన్నీరు గారిపోతుంది. ఏం చేసినా నాకు తెలియదు. ఆ ప్రార్థన ఏం చేసింది, ఆ ప్రేమ ఏం చేసింది, ఆ సమాధానం కావాలన్న సమాధానకర్తను కోరుకున్న పరిస్థితి ఏం చేసింది, ఆమెలోని శత్రువుని చంపేసింది, గర్వాన్ని అణచేసింది, నాగుపాము లాంటి అసూయని చంపేసింది. ఎంత గొప్ప సమాధానం ఆమెలోను నాలోను చుట్టుపక్కల అందరిలో కూడా వచ్చింది. ముఖ్యమైన పర్సన్లో కొట్టేస్తే దేవుడు మొత్తం చుట్టూ వాళ్ళందరిలో కూడా కొట్టి పడేస్తాడు. ఆ రీతిగా అంటే ఎట్లా పోయింది తెలీదు. అయిపోగానే ఎంతో సమాధానంతో నింపబడ్డా. నిజంగా నీ హృదయంలో ప్రేమ ఉంటే, నీ హృదయంలో సమాధానం కావాలని కోరిక ఉంటే, మనను ఒక వాక్యం చూపిస్తా వచ్చాడు మత్తయి సువార్తల్లో. దేవుడు 5వ అధ్యాయంలో ఉంటుంది, సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులను పడతారు. ఎప్పుడు మన హృదయము వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం పెట్టాలా, ఇట్లే ఉండాలి గాని చిచ్చు పెట్టాలా, వాళ్ళకి వీళ్ళకి కాకుండా చెయ్యాలి. ఆమె ఎంత ఆఫ్టర్ ఆల్ అని చెప్పాలా. ఇట్లాంటి వ్యతిరేకమైన స్వభావాలతో ఉండేవాడు సైతాను కుమార్తె. అయితే ఎప్పుడెప్పుడు అందరి మధ్యలో సమాధానం పెట్టాలా, అందరు ఐక్యత కలిగి బలంతో వాళ్ళు కొనసాగాలని ప్రయాసపడతావో, ప్రార్థిస్తావో, కన్నీరుగా అరుస్తావో, అప్పుడు నువ్వు దేవుని కుమార్తెవు. అదే దేవుని లక్షణం, యేసుప్రభు లక్షణమే అది. సమాధానకర్త ఆయన తండ్రికి మనకు మధ్యలో సమాధానం ఏర్పాటు చేసినాడు. అలాగున మనం కూడా అలా చేస్తే దేవుని పుత్రికలమై. ఎప్పుడైతే అలాగా నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అలాగా దేవుడు నాలో ఉండి ప్రార్థింపజేస్తా వచ్చు. నిజంగా అవి తొక్కబడినాయి. ఎంతో సమాధానం, నెమ్మది ఏర్పడింది. అంతేకాదు ఆ సంవత్సరము తర్వాత నేను నెక్స్ట్ ఇయర్ అవి జ్ఞానిస్తున్నప్పుడు దేవుడు, నువ్వు ఆ వాగ్దానం ఎట్లా నెరవేర్చబడిందంటే అనేక రకాలుగా నెరవేర్చబడింది. దానియేలు గ్రంథంలో చూస్తామా, దానియేలు సింహబోన్లు వేస్తే సింహాలు ఏం చేసి నోరు మూసుకుంది. దానియేలు ముట్టడానికి కూడా అర్హత లేదు వాటికి. సింహమే కావచ్చు, దూరం 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 ఉన్నాయి. దగ్గరకు వస్తే ఏమవుతుంది, భయం వేస్తుంది వాటికి భయం వేస్తుంది దానియేలు దగ్గరికి రావాలంటే. సింహాల నోర్లు మోయగలవాడు మనకి. ఇంకో చోట పౌలుకు కూడా రాస్తారు కదా, పౌలు తిమోతికి రాస్తా చూడండి మాట. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనక నేను సింహము నోటి నుండి తప్పింపబడితే. చూసారా, ప్రభు మన పక్క నుండి మనం బలపరిచేవాడు ఉంటాడు. సింహము నోటి నుంచి మనం తప్పించబడేవారు. అనేక మంది సింహాలు ఉంటాయి మన చుట్టూ, సైతాన్తో నింపబడిన గర్విష్ఠులు. మనం చూస్తామన్న కీర్తనలు, చాటున పొంచి ఉన్న సింహము వలె ఉన్నాడు వాడు, శత్రువు. ఎప్పుడెప్పుడు మృంగుదామా, ఎప్పుడెప్పుడు వాళ్ళలో తప్పు పట్టుకొని మాట్లాడదామా అని చూస్తూ ఉంటాడు. సింహపు నోట నుండి తప్పిస్తాడు. అలాంటి సింహాలు దానియేలు జీవితంలో ఎలాగనైతే ఆ సింహాల నోళ్ళు మొయ్యబడతా వచ్చినాయి, నా జీవితంలో కూడా దేవుడు ఆ సింహాల నోళ్ళని మొయ్యేసేసినాడు. నా గురించి మాట్లాడిన సింహాలని నోరు మూసుకున్నాయి, మౌనంగా అయిపోయినాయి. ఎవరు చేసినారు, నా పక్షాన నా ప్రభు యుద్ధం చేసినారు, నోరు ఎత్తకుండా చేసినారు, గొప్ప విజయం ఇచ్చినాడు. ఒకవేళ వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడింటే దేవుడు నాకు విజయం ఇవ్వకపోను. నేను మౌనంగా ప్రభు దగ్గర ప్రార్థిస్తూ కనిపెడుతున్న కారణాన వాటి నోర్లు మోయించినాడు. ప్రభు మన అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు, మన ప్రక్కన నిలిచి ఆయన మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో గుర్తుపెట్టుకుందాం, దేవుడు ఈ వాగ్దానం మనందరికీ ఇచ్చినాడు.
నాకు జరిగిన కొన్ని సందర్భాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను అంతే. వాడు ఏ రూపంలో ఉండగాని, నీలో ఉండని, ఎదుటి వారిలో ఉండని, నిజంగా అలాంటి సింహాలే రాని వాటన్నిటి కూడా అణిచివేయగల శక్తి మనలో దేవుడు ఇచ్చినాడు. ఏది ఎంత మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏది ఎంత మాత్రం నీకు హాని చెయ్యదు. పరిచర్యలో కొన్ని కొన్ని పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు దేవుణ్ణి అడుగుతా, ఎందుకయ్యే పరిస్థితి, పరిచర్య చేయగలమా అనుకుంటాను. అయితే దేవుడు గుర్తు చేస్తాడు, ఏది నీకెంత మాత్రం హాని చేయదు, ఏది ఒక్కసారి మాట తలంపు రాగానే ఎంత బలం వస్తుందో తెలియదు. అవన్నీ గడ్డి పోచలా కనబడతాయి. అవన్నీ కాలు కింద తొక్కివేసినట్టే. ఇక నా కాలు కింద ఉన్నట్టు అలాంటి ధైర్యం వచ్చేస్తుంది. ఏది అంటే ఏది కూడా నీకు హాని చేయదు, నీ దగ్గరది కూడా రాలేదు తెలుసా. అలాంటి కాపుదల దేవుడు మనకిచ్చినాడు, అలాంటి వాగ్దానాలు మనకిచ్చినాడు. కాబట్టి దేనికి మనం ఓడిపోయేది లేదు. ఎల్లప్పుడూ విజయోత్సవంతో దేవుడు మనల్ని ఊరేగించేవాడు, అత్యధికమైన విజయం ఇచ్చేవాడు. కాబట్టి దేనికి ఎప్పుడు లోబడద్దు. ఈ సింహాల్ని, నాగుపాల్ని ఎల్లప్పుడూ జయిస్తూనే ఉండాలి, వాటిని అనగద్రొక్కుతూనే ఉండాలి. కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కొంతమంది అది తెలిసిపోతుంది మనకు. అంటే మన ఇంట్లో కూడా ఒక అసమాధానం. ఇప్పుడు ఏంది, ఇందాకే చెప్తుంది కదా, నేను మిమ్మల్ని దగ్గర పర్మిషన్ తీసుకున్నాను 10 నిమిషాలు అని. కారణం ఏంటంటే బ్రదర్ ఆఫీస్ నుంచి వచ్చినారు, చిరాగ్గా మాట్లాడుతూ ఉన్నారు. నాకు వెంటనే శత్రువు యొక్క పరిస్థితి నాకు అర్థమైంది. నాకు నేర్పిన పాఠం ఏంటంటే, వాడు స్టార్టింగ్లో ఉన్నప్పుడే వాని తొక్కేయి, వాని అణిచి, వాని గద్దించు. ఇంకెక్కువ చేసుకున్నా, పోనీలే నేను ఇక్కడ పరిచయం చేస్తున్నాను అని అనుకుంటే వాడి పాతుకొని పోతాడు. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అందుకనే 10 నిమిషాల తర్వాత అని చెప్పాను. 10 నిమిషాలు భారం వస్తుంది. ఏమని అంటే, బ్రదర్కి ప్రార్థన చేయమని. నేను అంటే ఆ స్థానంలో ఉన్న వ్యక్తిని నేను వాక్యం చెప్పలేను కదా, ఆయన కూడా చెప్తా ఉంటాను అప్పుడప్పుడు. కొన్ని విషయాలు చెప్పలేను, కానీ కొన్ని విషయాలు ఎక్కువ సందర్భాల్లో దేవుడు నాతో ప్రార్థనే చేయిస్తాడు. ఒక్కదాన్ని కాదు, కలిసి చేస్తాం. కలిసి చేస్తున్నప్పుడు నా హృదయం కేవలం ఆత్మ ద్వారా ఏది దేవుడు పలికిస్తాడో పలుకుతాను. ఆ ప్రార్థనే నేను ఇందాక చెప్పాను కదా, ఆంటీ వాళ్ళ దగ్గర కూడా అదే దేవుడు కార్యం చేసినాడు, అదే సమాధానం ఇచ్చినాడు. ఎప్పుడైతే నేను ఎట్లా ప్రార్థన చేస్తా వచ్చినాను అంటే, నేను చెప్పలేని సంగతులన్నీ ఎవరు చెప్తారు? ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు నాలో ఉండి బోధిస్తాడు. అది ఇంకా ఎట్లా జరుగుతుందో మీకే తెలిసింటారు, మీకు కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మా బాబు నేను ఒకసారి ఒక విషయం గురించి గొడవ పడుతున్నాను. నా విషయం నేను చెప్పిందే వాడు చేయాలని, వాడేమో వాడు చెప్పిందే చేయాలని వాడు. అలా గొడవ పడుతున్న సడన్గా ఒకసారి గుర్తొచ్చింది నాకు, సమాధానకర్త ఉన్నాడు కదా, ఆయన దగ్గర ప్రార్థన చేసుకొని సెట్ అవుతుంది అనుకోని ఆ తలంపు రాగానే, సర్లేరా అదే చేద్దాంలే, ముందు ఒకసారి ప్రార్థన చేసుకుందాం, దాని తర్వాత డిసైడ్ చేసుకుందాం అన్నాను. అంత కోపంలో ఇద్దరం ఉన్నాం. సరే ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్న తర్వాత మామూలు ప్రార్థనే, వాడు చేసినాడు నేను చేసిన చేయగానే ఇద్దరు మారిపోయినాం. సర్లేరా నీకు ఇష్టం వచ్చింది చేయని నేను అంటున్నాను, లేదులేమ్మా అని వాడు నేను అంటున్నాడు. అంటే ఎలా మారిపోయింది? ఎవరు మార్చినారు? ప్రభు మార్చినాడు. అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. ఫిలిప్పి 4:4 నుంచి ఆ పేరాలో దేవునికి తెలియపరచండి అంటాడు కదా. అలాగే ఎప్పుడైతే దేవునికి దగ్గర పెట్టినాం అనుకో, ఆశ్చర్యంగా సమాధానం ఇచ్చేవాడు. అయితే నేను బ్రదర్తో ఈ సమయంలో ప్రార్థన చేశాను. ఇంకా నా ప్రేమ అనేది, భారం అనేది కన్నీటితో బయటకు వచ్చింది. ఇంకేం మాటలు లేవు, ఏం లేవు మాటలు. అంటే అతనిలో కనపడుతున్న శత్రువు ప్రార్థన ద్వారా బయటికి వెళ్ళిపోయినాడు. ప్రార్థన చేస్తుండగానే ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? శత్రువుని పారిపోయేటట్టు చేస్తుంది.
ప్రేమ లేకుండా మనం గర్దిస్తూ ఉంటాం, ఇంకేదో కొట్లాడుతూ ఉంటాం. అప్పుడు సైతాన్ బాగా తిష్టేసుకొని మంచిగా అవతల వ్యక్తిలో ఇంకా ఎక్కువ ఇమిడ్చబడిపోతాడు వాడు. ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి నువ్వు సమాధానంతో ప్రార్థన చేయడమో, ప్రేమ కలిగి ప్రవర్తించడమో ఉంటే ఎదుటి వాళ్ళలో ఉన్న శత్రువు ఉండలేడు. వాడికి ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. వాడికి ఛాన్స్ ఉండదు, వాడు పారిపో. అర్థమైంది? మీ కుటుంబ సభ్యుల్లో శత్రువు దాగి ఉంటే వాడు బయటికి పోవడానికి ఇదే ప్రేమ చూపు, విజయం పొందు. యేసుప్రభు కూడా అదే చేసినాడు, మనం కూడా అదే చేస్తాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా భారం అంతా తనకు నెమ్మది. శత్రువు ఏ రకంగా వాడు వచ్చి కలవరబెట్టినాడు, దూరపరచయ్యా, క్షమించయ్యా, సాయం చేయ అంటే నేను ఏం వేషధారణగా చేయట్లే. ఆత్మ ఎట్లా నడిపిస్తుందో అట్లా నా హృదయంలో ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమ ఎలాంటి ప్రార్థన ఇస్తుందో ఆ ప్రార్థన చేస్తున్నాను అంతే. ఆ ప్రార్థన అయిపోయింది అంతే. ఏం లే బ్రదర్, సారీ బంధు అని, సరే వెళ్ళిపోయి మీరు ప్రేయర్ చేసుకొని పండుకోండి అని చెప్పేసి నా దగ్గర కూడా చేయనక్కర్లేదు. ఆ ప్రార్థనే తన పర్సనల్ ప్రేయర్ని అనుగ్రహిస్తుంది, సరి చేసుకునేటట్లు చేస్తుంది. ఇప్పుడు ఏమైందమ్మా? ఇక్కడ ఏమైంది? సైతాన్ తొక్కబడినాడు. ఇదే, ఇంకేదో కాదు. నువ్వు నాగుపాములు గర్వంగా ప్రవర్తిస్తున్న సాతాను ఎప్పుడు అయిపోయినాడు? అణచబడి కాలు కింద తొక్కబడ్డాడు. నాకు తెలుస్తున్న మాటల్లో ఏముంది? అతిశయం, గర్వం, కోపం, క్రోధం అన్నీ అణిగిపోయినాయి. ఇప్పుడు ఏవి పోయినాయి? ఆ స్వభావాలు తొక్కబడినాయి. మనిషి విడుదల పొందినాడు. కాబట్టి ఆ రీతిగా మనం విజయం పొందాలని దేవుడు కోరుతాడు. మీ ఇంటి సిచ్యువేషన్స్ ఉంటే వాడికి తగ్గట్టు నువ్వు రెస్పాన్స్ అవ్వద్దు. నువ్వు సపరేట్. దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీ ద్వారా అక్కడ కార్యం చేయాలని ఆ సిచ్యువేషన్ వచ్చింది అంతే. ఆ సిచ్యువేషన్ నువ్వు భయపడకూడదు, అది భయపడాల. నాలో ఉన్నవాడు గొప్పవాడు లోకంలో ఉన్నవాడికన్నా. వాడు ఎలాగ మన ఇంటి వారిని వాడు పురిగొల్పి అట్లాగా తీసుకొస్తాడో ఎప్పటికప్పుడు మన ప్రార్థన ద్వారా వాళ్ళు ఉన్న చీకటిని తొలగిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటూ ఉండాలి. జాగ్రత్త కలిగి మెలకోగలిగి జీవించాలి. ఆ రీతిగా మనం విజయం పొందాలి. మన కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలి. ఆ రీతిగా సాతాను మీద మనం ఎల్లప్పుడూ విజయం పొందాలని దేవుడి వాగ్దానాలు మనకి ఇచ్చినాడు. ఇంకా మనకు తెలుసు కదా, గత సంవత్సరం వచ్చింది వాగ్దానం, సంఘ వాగ్దానం ఏంటి? రోమా 16:20 సమాధానకర్త అయిన దేవుడు సాతాను శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితక తొక్కించు. అలాంటి వాగ్దానాలని ఉట్టివి కాదు, నిజమా. మనం ప్రాక్టికల్గా చూద్దాం, వాటి మీద మనం ఎల్లప్పుడూ విజయం కలిగి ఉందాం. ఆ రీతిగా మనం అందరం ఉండినట్లు దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. ఆమేన్. ప్రేమ కృపా కనికరం గల ప్రేపర్ల తండ్రి, రాత్రికాల సమయంలో 91వ దావీదు కీర్తన 13వ వచనం ద్వారా మీరు ఆశ్రయాలు నిలబెట్టుకొని మాట్లాడుతున్న మాటలు వందనాలు చెల్లిస్తున్నాను. నిజం ప్రభావనైనా శత్రువుని గుర్తించగలిగిన జ్ఞానం, శక్తిని నాకు దయచేస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి. మరి ఏదైతే నా ఆలోచనలో కలిగి ఉన్నానో, ఏదైతే అంతరంగంలో అలజడితో ఉన్నానో, మరి సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడుతూ వచ్చినారు, నన్ను ధైర్యపరుస్తూ వచ్చినారు ప్రభు. ప్రార్థనలు ఆలోకించే దేవుడు, హృదయ రహస్యం జరిగిన దేవుడు, నా పక్షాన్ని విరుద్ధపరుచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి తండ్రి, శత్రువు తండ్రి సమాధానం దొంగిలించటానికి, ఐక్యతను ప్రేమను దొంగిలించటానికి ప్రభా నా చుట్టూ ఉన్న వారిని ప్రేరేపిస్తున్నప్పుడు ప్రభా, నేను వారిని కాదు నైనా తండ్రి నీ ప్రేమను చూపించటానికి ఇంకా ఎక్కువగా ప్రభా నైనా ఇంకా ఎక్కువగా ప్రేమించటానికి నాకు సహాయం దయచేస్తున్నామని అడుగుతున్నాను ప్రభా. సాధ్యమైనంత వరకు నైనా నేను సమాధానంగా ఉండాలనుకుంటున్నానని అనుకుంటున్నాను, కానీ అయ్యా నాలో ఇంకా ఈ లోపాలు ఉన్నాయని హెచ్చరిస్తూ వచ్చినారయ్యా, నన్ను క్షమించండి ప్రభా. మొట్టమొదటిగా నేను
ప్రేమించే మనసును, క్షమించే మనసును దయచేస్తురండి ప్రభా. నీకు లోబడే మనసును నాకు దయచేస్తురమ్మని అడుగుతున్నాను అయ్యా. ఏది ఎంత మాత్రం హాని చేయదని ప్రభా మీరు వాగ్దానం ఇస్తున్న దేవుడు ప్రభా. నీ బిడ్డలు ఎన్నడూ సిగ్గునందని అవమానం నందనియో ప్రభా. నీ కొరకు నిలబడినప్పుడు మీరు తండ్రి నువ్వు లేవనెత్తే దేవుడిగా ఉంటున్నావు, ధైర్యపరిచే దేవుడిగా ఉంటున్నావు అయ్యా. మీరు సమాధానం అనుగ్రహించే దేవుడిగా వస్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ రాత్రి కాలంలో శ్రేష్టమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు అసిస్టర్ని కూడా మీరు నిలబెట్టి శత్రు కార్యములన్నిటిపై జయమిస్తూ ప్రభా మీ ఆశ్రయాలు ప్రభా మరి తండ్రి నిలబెడుతూ మీరు మాట్లాడుతూ వస్తున్న మీ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిచర్యలు నీ కార్యంలో మేమున్నప్పుడు తండ్రి శత్రువు తండ్రి ఎవరిని బింగోదనా గర్జించు సింహం వల్ల తిరుగుచున్నాడయ్యా. అట్టి పొంచి ఉన్న శత్రువును గుర్తించటానికి తండ్రి మా పాదంలో క్రింద శీఘ్రంగా ప్రభా అట్టి శత్రువును అనదొక్కటానికి మీ సహాయం తండ్రి సిస్టర్కి దయచేస్తురమ్మని అడుగుతున్నాం ప్రభా. మా తండ్రి సమాధానంలో కర్తైన దేవుడు ప్రభా తండ్రి నేను సాతాను తండ్రి నేను శీఘ్రంగా మీ పాదముల కింద అనదొక్కున్నాను ప్రభా. మీరు సమాధానం ఇచ్చే దేవుడు, నేను సంతోషం ఆనందం పరిపూర్ణం చేసే దేవుడు ప్రభా. ఈ సమాధానాన్ని ఆ గృహంలో వారి ఇంటిలో వారి హృదయాల్లో మా హృదయాల్లో కూడా మీరు దయచేస్తురమ్మని మరి తండ్రి మీ దాసాలు ఇంకా పరిచర్యలు బలంగా వాడుకుంటూ రమ్మని అడుగుచు తండ్రి. ఈ రాత్రి కాలం ప్రార్థించబోచినగా ప్రార్థన ఆత్మల శక్తిని భారమును అట్టి యొక్క తండ్రి నైనా మా అందరికి మెలుకోగలిగిన ఆత్మను మీరు దయచేస్తురమ్మని మరొకసారి తండ్రి విత్తబడిన వాక్యం ప్రభా మంచి నీళ్ళలో పడిన విత్తనం వల్లే తండ్రి ఫలించినట్లు మేము మా వాగ్దానంలో చేత పట్టుకుని ప్రభా మరి తండ్రి మా జీవితాల్లో కూడా మేము పొందే వరకు విశ్వాసంతో ప్రార్థించగలిగిన కృపలోనికి మమ్మల్ని అందరినీ నడిపిస్తురమ్మని మీ ఆశ్రాలు మీ ఆస్వాదించి దీవించి మీ యొక్క సాక్షిగా నిలబెడుతురండి. మరి ఉదయకాలం వాగ్దానం కొరకు మీరు సిద్ధపరుస్తురమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.